అధికార కూటమిగా వాళ్ళే ఉంటారు, ఇక వేరే వాళ్ళు ఎవరు ఉంటారు. స్టాండింగ్ కమిటీ ఈజ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ కమిటీ. అదేమైనా ఆర్థికవేత్తలతో కూడుకున్న కమిటీ కాదు. ఈవెన్ ఆర్థికవేత్తలతో కూడుకున్న కమిటీ అయినా కూడా అసలు మొత్తం ప్రైవేటే కావాలని చెప్పే వాళ్ళకి కూడా ఉన్నారు కదా ఆర్థికవేత్తలు కూడా. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ప్రజలకు ఏంటి అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్లో ఉన్నది ఏంటంటే కాలేజీలు కాదు, ఆసుపత్రులు కాదు, స్కూళ్ళను కూడా పీపీపీలోకి చేయబోతున్నారు. స్పష్టంగా చెప్పాడు కదా, ప్రభుత్వ పాఠశాలగా ఉంటుంది, చిన్న బొమ్మ వేసుకుంటారు, ప్రైవేట్ వాళ్ళు నిర్వహిస్తారు. అంటే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో రాబోయే కాలంలో ఇక గవర్నమెంట్ స్కూళ్ళు ఉండవు, పీపీపీ స్కూళ్ళు మాత్రమే ఉంటాయి. ఎంత ప్రమాదకరమో మీరు ఆలోచించండి. అసలు చదువు చెప్పడం ప్రభుత్వ చట్టం కదా, విద్యా హక్కు చట్టం. కొన్ని ప్రభుత్వం చేయకూడదు, అనుమానమే లేదు. ప్రభుత్వం వ్యాపారాలు చేస్తే మోస్ట్ ఇన్ఎఫిషియెంట్గా ఉంటాయి, అనుమానం లేదు. ప్రభుత్వం ఏమి చేయాలో అది చేయాలి, ప్రైవేట్ వాళ్ళు ఏం చేయాలో అది చేయాలి. రేపు పోలీస్ స్టేషన్లను కూడా పీపీపీ మోడల్ పెడతారా? ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో పెట్టండి పోలీస్ స్టేషన్లను. సో నాకు అర్థం కాని అంశం, పీపీపీ మోడల్ లో ప్రపంచంలో పీపీపీ మోడల్ నిరుపేదల ప్రయోజనాలు ఎక్కడ కాపాడని చెప్పండి. అసలు పెత్తనం మాదే అంటారు, యాజమాన్యం ఓకే, పెత్తనం మీద నిర్వహణ ఏంటి? పెత్తనం నాకు రెండింటి మధ్య తేడా నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. పెత్తనము నిర్వహణ అంటే ఏంటి? పెత్తనం అంటేనే కదా నిర్వహణ, నిర్వహణ అంటేనే పెత్తనం కదా. పెత్తనం ప్రభుత్వం ఉందట, నిర్వహణ ప్రైవేట్ అంట, అది ఎట్లా సాధ్యమవుతుంది? సో పెత్తనం వేరు, నిర్వహణ వేరు కాదు కదా, రెండు ఒకటే. యాజమాన్యం నేను ఒప్పుకుంటా పోనీ. సో యాజమాన్యం అనేది ప్రభుత్వందే ఉంటుంది అంటే అర్థం ఉన్నది. పెత్తనము నిర్వహణ ఒకటే కదా. నిర్వహణ అంటే ఏంటిది? మేనేజ్మెంట్. పెత్తనం ఏంటంటే మేనేజ్మెంట్. నాకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఏంటంటే, అయ్యా పెత్తనానికి నిర్వహణకి తేడా ఏంటి? సో పెత్తనం చేస్తా అంటే ఏ ప్రైవేట్ వాడైనా ఎందుకు వస్తాడు? వాళ్ళకి పెత్తనం ఇవ్వకుండా మీరు పెత్తనం చేస్తా అంటే ఇస్తారా? ప్రైవేట్ వాడు ఎందుకు ముందుకు వస్తాడు? రెండో పాయింట్ ఏంటంటే, ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి, ప్రభుత్వ స్కూళ్ళకి అయ్యే ఖర్చు విద్యార్థుల నుంచి వసూలు చేయరు, మొత్తం ప్రభుత్వమే పెట్టుకుంటుంది, ఎందుకంటే ప్రజల బాధ్యత కనుక. ప్రైవేటు వాళ్ళు వచ్చి ఆ స్కూల్ నడుపుతుంటారు, వాళ్ళు మొత్తం ఎందుకు పెట్టుకుంటారు ఖర్చు? అసలు ఎవరైనా ప్రపంచంలో ఎక్కడైనా ప్రైవేట్ వారు లాభం లేకుండా పనిచేస్తారా? అది ప్రాక్టికల్గా జరుగుతుందా? మీకు చారిటీ ఓకే, దాతృత్వం అంటే వేరు, వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఎన్జిఓస్ నడిపారంటే నేను ఒప్పుకుంటా. అసలు ప్రైవేట్ అంటే ప్రాఫిట్ లేకుండా ఎందుకు నడుపుతారు? యూ కాంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్. అంటే ఇప్పుడు ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యం వచ్చినప్పుడు ప్రభుత్వమేమో స్కూలు పెడుతుంది, అన్నీ చేస్తుంది, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తుంది. వాళ్ళు ఏం చేయాలి అంటే, ప్రభుత్వం వాళ్ళు డబ్బులు ఇస్తే ప్రైవేట్ వాళ్ళు నడుపుతుంటారా? అది భాగస్వామ్యం ఎందుకు అవుతుంది? ప్రైవేట్ వాళ్ళ హైరింగ్ అవుతుంది, దాని భాగస్వామ్యం అనరు. పార్ట్నర్షిప్ ఎక్కడిది అంటే, ప్రైవేట్ వారు రోడ్లతో పోల్చారు టోల్ ట్యాక్స్ లాగా. అని అర్థం ఏంటి? టోల్ ట్యాక్స్ ఏం చేస్తున్నారు అంటే, మీరు కూడా స్కూళ్ళల్లో టోల్ ట్యాక్స్ పెడతారా? ఇప్పుడు కంపారిజన్ మీకు చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు? రోడ్లను చూడండి మీరు, ప్రైవేట్ వాళ్ళు వేస్తారు, ప్రభుత్వానికి అప్పచెప్తారు, ఇంతేనా? రెండే చెప్తారా? మధ్యలో టోల్ ట్యాక్స్ వసూలు చేస్తారా? చెప్తలేరు, మీరు చూడండి. సో అది కీలకమైన దాని వివరణ ఇవ్వాలి కదా చంద్రబాబు గారు. టోల్ ట్యాక్స్ మరి గురించి, టోల్ ట్యాక్స్ ఎంత వసూలు చేస్తున్నారు అంటే, మీరు స్కూల్ ట్యాక్స్ వసూలు చేస్తారా? కాలేజ్ ట్యాక్స్ వసూలు చేస్తారా? అంటే మీరు ఇప్పుడు ఏదో ఒకటి లేదు, ప్రైవేట్ వాళ్ళు ఎందుకు పెడతారు? ప్రైవేట్ వాళ్ళు ఒక 50 కోట్లతో రోడ్ వేస్తాడు, 15 ఏళ్ల పాటు అక్కడ టోల్ ట్యాక్స్ వసూలు చేసుకుంటాడు, 50 కోట్ల పైన 100 కోట్లు వసూలు చేస్తాడు, అప్పుడు ప్రభుత్వానికి ఇచ్చేస్తాడు. ఎస్ కరెక్ట్. అంటే స్కూళ్ళు కూడా అదే చేస్తారన్నట్ట. అంటే మీరు స్కూళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే, ప్రైవేట్ వాళ్ళు నిర్వహిస్తూ విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేస్తూ ఒక 10 ఏళ్ల దాకా ఫీజులు వసూలు చేస్తూ, అంటే ఆ స్కూలు పెట్టడానికి ₹1 కోటి ఖర్చు పెట్టి పిల్లల నుంచి తల్లిదండ్రుల నుంచి 2 కోట్లు పీల్చి అప్పుడు మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్తారు కదా. ఇదే కదా మీరు చెప్పేది, టోల్ ట్యాక్స్ విధానమే కదా. ఇప్పుడు మీరు పీపీపీ అంటే ఇదే. చంద్రబాబు చెప్తున్నారు రోడ్డు గురించి ఉదాహరణ. అంటే ఇప్పుడు ప్రభుత్వ స్కూల్లో ఫీజులు లేవు, రేపు ప్రైవేట్ వాడు టోల్ ట్యాక్స్ లాగా ఫీజులు వసూలు చేస్తారని చంద్రబాబు నాయుడు ఓపెన్గా చెప్తున్నాడు కదా. ఈ కాలేజీలలో మీరు ప్రభుత్వ కాలేజీలు ఉండవు, కాలేజీలలో టోల్ ట్యాక్స్ లాగా ఫీజు వసూలు చేస్తారని ఓపెన్గా చెప్తున్నాడు. అంటే ఈ టోల్ ట్యాక్స్ లాగా స్కూల్ ట్యాక్స్ రాబోతుంది. రాబోయే కాలంలో స్కూళ్ళలో కాలేజీలో కూడా ఆంధ్రప్రదేశ్లో టోల్ ట్యాక్స్ రాబోతుంది. ఇది కదా ఇండికేషన్. పోల్చారు కదా, మీరు కావాలంటే బయట మళ్ళొక్కసారి ప్లే చేయండి, వ్యూవర్స్కు క్లారిటీ ఉంటుంది. దయచేసి మీకు ఒకసారి సార్ బయట మళ్ళీ ఒకసారి విందాం, ప్లే చేయండి. పరిస్థితిలో ఇంకొక పక్కన మీరు చూస్తే, నేను ఏ పని చేసినా భావితరాల కోసం ఆలోచిస్తాను. సంపద సృష్టించాలి,
ఆదాయాన్ని పెంచాలి, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి. ఈరోజు మీరు చూసినప్పుడు మెడికల్ కాలేజీలు కూడా కొంతమంది కావాలని రాజకీయం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఏదైతే ఈరోజు ఒక రోడ్డు ఉంది, రోడ్డు మనం ఏం చేసేది పీపీపీ మోడల్లో చేస్తాం. 10-15 సంవత్సరాలు వాళ్ళు రన్ చేస్తారు, రన్ చేసి